సిద్దిపేట కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపారు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు అసత్య హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనంతో పాటు వారి క్రమబద్ధీకరణ హామీని వెంటనే రేవంత్ రెడ్డి అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో చేతకాని పక్షంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీ తాగే సమయంలో కాఫీ తాగే సమయంలో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పడని మండిపడ్డారు. దాదాపు 365 రోజులు గడుస్తున్న లక్ష కాఫీలు తాగినా కానీ రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన మాటను మాత్రం నిలబట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది సంవత్సరం గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మరియు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమైందన్నారు. మొన్నటికి మొన్న ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారన్నారు. నేడు సర్వశిక్ష ఉద్యోగులు సమ్మెలు చేయడం కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగులకు జీతాలు పెంచిందని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కరోనా వచ్చిన 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గినా కూడా ఉద్యోగులను అన్ని విధాలుగా వేతనాలను పెంచి గౌరవించిందన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రమే భర్తీ చేశారని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఒక నోటిఫికేషన్ కూడా కొత్తది వేయలేదన్నారు. ఒక ఉద్యోగాన్ని కూడా కొత్తగా భర్తీ చేయలేదని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మార్పు అంటే తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలతో రాస్తారోకోలతో సమ్మెలతో దద్దరిల్లుతుందని ఇదేనా రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన మార్పని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి సంఘీభావం ఉద్యోగస్తులకు ఉంటుందని వంటేరు ప్రతాప్ రెడ్డి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కొండపాక మండల పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, సర్వశిక్ష అభియాన్ సంఘం అధ్యక్షులు బాలకృష్ణ, కర్ణాకర్, నవీన్ కుమార్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. వీళ్ళ అధ్యక్షతలో మీ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది ఆమోదించదగ్గటువంటి ఈ దీక్ష. ఎందుకంటే ఈ రోజులలో మన పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఆ స్కూల్కి అయ్యే ఖర్చులు మీ జీతం సరిపోదు స్కూల్కి ఇచ్చడానికి. ఇట్లా రోజు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన సందర్భంలో ఒక 19,500 రూపాయలు నెలకు మీకు ఇవ్వడం వల్ల అది ఎక్కడికి కూడా సరిపోకపోవడమే కాకుండా మీకు ఇంకా రెగ్యులరైజ్ చేసి శాలరీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజులలో విపరీతంగా ఖర్చులు పెరిగిపోయినాయి. మన కుటుంబాన్ని పోషించాలన్నా, మనము ఒక రెంటల్ హౌస్లో ఉండాలన్నా ఆర్థికంగా ఈ వచ్చే ఉద్యోగం డబ్బులు ఎక్కడ కూడా సరిపోవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మీ 12,500 రూపాయల జీతాన్ని కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 30% పిఆర్సీ ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాం. యాక్చువల్గా ఆ రోజే ఇది రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. 1 సంవత్సరం డిమానిటేషన్ రావడం వల్ల, 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోవడం వల్ల అప్పుడున్నటువంటి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయలేక మరి భవిష్యత్తులో తప్పకుండా చేస్తామన్నటువంటి హామీతో ముందుకు పోయినాం. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు మీరందరూ చూసిండు, ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో కావచ్చు పెను మార్పులు తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు. ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీద ఎన్నో రకాల అబండాలు వేసి ముందుకు పోయినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారు వరంగల్ దీక్షా శిబిరంలో మీకు ఒక మాట ఇచ్చిండు. చిటికే వేసే సమయంలో, కాఫీ తాగే సమయంలో మీ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పిండు. మరి 365 రోజులు అయిపోయింది. అట్లాంటి టీలు 1 లక్ష తాగొచ్చు. అంత సమయం కూడా మీరు ఇచ్చిండ్రు. సంవత్సర కాలం ఓపిక పట్టిండ్రు. ఇవాళ 33 జిల్లాలలో టెంట్లు వేసుకొని దాదాపుగా 19,500 మంది ఉద్యోగస్తులు టెంట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి పూర్తిగా నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు ఒకసారి
యుఎస్ఏలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండే. ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ప్రజల్ని నమ్మించి ఏ విధంగా మోసం చేయాలో రాజకీయ నాయకుడిగా నాకు బాగా తెలుసు అన్నాడు. అంటే అధికారంలో రావడానికి, అధికారాన్ని చేపట్టుకోవడానికి ప్రజలకు ఆశ పెట్టాలి. ఆ ఆశతోనే అధికారంలోకి వస్తామన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పిండు. దాదాపుగా మీరు 20,000 మంది అంటే మీరు కొన్ని లక్షల ఓట్లు ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి మీకుంది. మీరు జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, పాఠశాల అంటే స్కూల్లో కానీ మీకున్నటువంటి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల ప్రభుత్వాల మీద ప్రెషర్ తీసుకురావచ్చే అవకాశం మీకు మెండుగా ఉంది. వాస్తవం కూడా మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు నమ్మిండ్రు, ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మరి వచ్చిన ప్రభుత్వం సంవత్సర కాలం అయిపోతుంది. మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ట్రైనింగ్ శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎక్కడ కూడా లేదు. మీరు ఆల్రెడీ గవర్నమెంట్తోనే ఎలక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్తోని ఎలక్ట్ అయింది కాబట్టి మీకు ఇంకా ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా పర్మనెంట్గా వెంటనే రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పిండు, 1 సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 2 లక్షలు ఇస్తా అని చెప్పి మాట్లాడిండు. 365 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. మరి మీకు ఈ 19,500 మందిని ఏమీ మాట్లాడకుండా రెగ్యులర్ చేయాలి. ఏమీ మాట్లాడద్దు ఇంకా, ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఇంక దీనికి నోటిఫికేషన్ అవసరం లేదు, ఇంక ఎలాంటి అవసరం లేదు. వెంటనే రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీరు కూడా ఆలోచించండి. ఒక తెలంగాణ బిడ్డలుగా, భావి భారత పౌరులుగా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం, ఎలాంటి మార్పు వచ్చింది, ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. మీరే కాకుండా ఇలా ఆశా వర్కర్లు, మొన్న లేడీ పోలీసులు లేకుండా జెంట్స్తోనే పట్టి వీడియోలో, సోషల్ మీడియాలో మీరు చూసి ఉంటారు, తీసి లేపి పోలీసు వ్యాన్లో పడేస్తూ ఉన్నారు. అదే కాకుండా అంగన్వాడీ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలు, రాష్ట్రంలో ఏ వీధికి వెళ్ళినా కూడా ధర్నాలు, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా టెంట్లు వేసుకొని కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తమ్ముడు మాట్లాడుతూ మార్పు 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 అంటే సంవత్సరాల కాలంలో కావాల్సినంత మార్పు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఏ మార్పు? ఇలాంటి టెంట్లు వేసుకొని కూకోవడం, లాఠీలు పెట్టి కొండించడం, జైల్లో పెట్టించడం, ఇలాంటి మార్పులు వచ్చినాయి. కాబట్టి మనమందరం కూడా ఒక బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొన్ననే హరీష్ రావు గారు ఇక్కడ రావడం జరిగింది, ప్రభాకర్ రెడ్డి గారు కూడా దుబ్బాక ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మీకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు మా కేసీఆర్ గారి తరఫున ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పుడు కూడా మీరు ఎట్టి పరిస్థితులలో టెంట్లు తీయాల్సినటువంటి అవసరం లేదు. టెంట్లు వేయండి, గట్టిగా కూర్చొని ఇంకా ఇది 10 రోజులు కానీ 15 రోజులు ఇదే గడ్డ మీద కేసీఆర్ గారు 11 రోజులు నిరాహార దీక్ష చేస్తే డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చింది. ఇదే గడ్డ మీద కఠినంగా మీరు నిరాహార దీక్ష చేపట్టినట్టయితే రెగ్యులరైజ్ అయ్యే వరకు ఈ తీయొద్దు. టెంట్ తీయకుండా కూర్చో, అదేం బాలసిన తప్పకుండా ఇట్లే కూర్చోండి. మీకు పూర్తి మద్దతు ఉంటుంది. మేము ఈ రోజు కాదు, మళ్ళీ వస్తూనే ఉంటాం. మా పార్టీ తరఫున మా పార్టీ ప్రెసిడెంట్ కుమార్ ఇక్కడే ఉంటాడు. ఏదైనా కావాలంటే మీకు అందుబాటులో ఉంటాడు. మీకు ఏది కావాలంటే తీయడానికి రెడీగా ఉన్నాం. మీ టెంట్ ఖర్చులు ఏమైనా ఉంటే కూడా మేము ఆర్థికంగా తప్పకుండా టెంట్ మాత్రం తీయొద్దు. టెంట్ తీయకుండా కాంప్రమైజ్ కాకుండా ఉండండి. మీకు 100% విజయాన్ని మీకు చేకూరుస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వం మీద మేము కూడా అసెంబ్లీలో
మరి కేటీఆర్ గారు చెప్పి మరి ఆయన ఏదైతే వీడియో పెట్టిండో ఆ వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించే విధంగా ప్రయత్నం చేసి మీరు కోరికలను మరి ప్రత్యక్షంగా మీరు చూస్తారు. అసెంబ్లీలో మన హరీష్ రావు గారు మాట్లాడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆయన కూడా మన వచ్చినప్పుడు మీకు చెప్పి ఉంటాడు. తప్పకుండా ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చి 19,500 మంది ఈ సర్వశిక్ష ఉద్యోగస్తులను కూడా అందరినీ కూడా రెగ్యులర్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు పూర్తి మద్దతు ఇస్తుందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ఈ అవకాశం రావద్దు, మీరు రెగ్యులర్ ఎప్పుడో కావాలి, అది కూడా కొద్దిగా తప్పున్నది. బట్ ఏదేమైనప్పటికీ చేస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాలే ముఖ్యమంటే మేము సంక్షేమంలో భాగం కాదా? మేము పనిచేయట్లేదా? మా కుటుంబాలు లేవా? మేము జీవన విధానంలో లేమా? ఉద్యోగులంటే సపరేటు, సంక్షేమ పథకాలంటే వేరే వాళ్ళనేటువంటి దృక్పథాలను ప్రభుత్వాలు మార్చుకున్న రోజే ఈ నిజమైన న్యాయమైన డిమాండ్లకు మద్దతు వస్తుంది అనేది ఎస్టీయూసీ భాగం పనిచేస్తూ ఉన్నాం. పేద పిల్లలకు కూడా చదువు చెప్తా ఉన్నాం. మనకున్నటువంటి నాలెడ్జ్, మనకున్నటువంటి తెలివితేటలు అందిస్తూ ఉన్నాం. మన పిల్లలకు అందించకుండా, మన ఇంట్లో పుట్టి మనకు కన్ను పేగులున్నటువంటి పిల్లలకు అందించకుండా పాఠశాలలకు వెళ్ళి మనకున్నటువంటి తెలివిని అందిస్తూ ఉన్నాం. ఎందుకు అందిస్తూ ఉన్నాం?